ప్యాకేజీ స్టార్ గుంపు మేస్త్రి సీఎం సీటునైతే పే సీఎం పద్ధతిలో దక్కించుకున్నాడు. కానీ పాలన దగ్గరికి వచ్చేసరికి చేతులెత్తేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, దాదాపు 6 గంటలుగా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. అడిగిందే అడగడం, మళ్ళీ అడగడం అని చెప్పేసి మొన్న హరీష్ రావు ఏదైతే చెప్పారు, ఇది కూడా అదే తంతుగా ఉంటుందని చెప్పేసి కూడా ఇటు రాజకీయ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కింద పనిచేసే పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇటు గాంధీ భవన్ నుంచి లేదంటే పక్క రాష్ట్రమైన ఏపీ నుంచి లీకులతోటే ఇవాళ కాలయాపన చేస్తుంది. ఇవాళ పూర్తిగా స్కీములు అమలు చేయాల్సిన ప్రభుత్వం స్కాములు చేస్తూ ఇవాళ అడ్డమైన లీకులు ఇచ్చి వండి వారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా ఇవాళ కేటీఆర్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఖచ్చితంగా లీకులతోటే కాలయాపన చేస్తారు. లోపల జరిగిన విషయాన్ని బయటకు ఏ విధంగా చేరవేస్తున్నారు, ఒకవేళ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి ఎందుకు లీకులు ఇస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ పోలీసులను కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు డిమాండ్ చేశారు. మరోపక్క వీరికి అనుకూలంగా అటు బండి సంజయ్ సైతం ఏదైతే ఎలక్ట్రల్ బాండ్ బెదిరించి తీసుకున్నారనే ఒక అభూత కల్పనలు కల్పించి ఒక కేవలం గాంధీ భవన్ నుంచి లేదంటే సీఎం ఆఫీస్ నుంచి వచ్చే స్క్రిప్టును యథావిధిగా చదివిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ క్రిషాంక్ అన్న, ప్రధానంగా చెప్పండి, వాళ్ళ కేటీఆర్ కావచ్చు మొన్న హరీష్ రావు సిట్టు విచారణకు సంబంధించి చర్చ లోపల ఏం జరిగింది ఏందనేది, ఎందుకు లీకులు వస్తున్నాయి, అది లీకులు అనుకోవచ్చా లేదంటే వారికి వారు చెప్పుకుంటారు అనుకోవచ్చా? ఇప్పటి వరకు ఒక్క అధికారిక ప్రకటన సిట్టు బృందం నుంచి రాలేదు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వెంకట బల్మూరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి హరీష్ రావు గారు మొన్న ఇప్పుడు కేటీఆర్ గారు అధికారులను బెదిరిస్తున్నారు అని చెప్తారు. అంటే గాంధీ భవన్లో ఏమైనా లైవ్ స్ట్రీమింగ్ జరుగుతున్నదా? లేదు, ఇది కూడా ఏబిఎన్ లీక్స్, మొన్న నాయని కోల్ కుంభకోణం బట్టి గారి పాత్ర, అట్లా ఇది కూడా ఏమైనా ఏబిఎన్ లీక్స్ జరుగుతున్నదా అనేది ఒక ప్రధాన ప్రశ్న. లేదు, సజ్జనార్ గారు ఏమైనా ఎస్ఎంఎస్లు పెడుతున్నారా? అసలు నిజంగా వాస్తవానికి వాళ్ళ ఎవరిదన్నా ఫోన్ చెక్ చేయాలంటే ఆ సిట్టు బృందంది ఫోన్ చెక్ చేయాలి. ఇవాళ సిట్టు మీదనే అనుమానం వస్తున్నది. సిట్టు విచారణనే ఇవాళ బయటికి సమాచారం పోతున్నది. ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి అని అంటే మరి సిట్టు వాళ్ళ ఫోన్లు మొదలు చెక్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు అక్కడ కూర్చొని కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా మెసేజ్లు పెడుతున్నారా, వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారా, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇంకొక కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండి సంజయ్ గారు, వారు బొగ్గు కుంభకోణం గురించి మాట్లాడారు. నాయిని బొగ్గు కుంభకోణం మీద నేరుగా ఉప ముఖ్యమంత్రి గారి విషయం మీద వారి ప్రమేయము, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఒక ఛానల్ని అడ్డు పెట్టుకొని లీక్లు ఇస్తున్నారో వీటి మీద కనీసం ఒక స్పందన కూడా లేదు. కేంద్రం ఆల్రెడీ విచారణ ప్రకటించింది. వాళ్ళు ఆల్రెడీ దాని మీద ఇవాళ ఇంటర్నల్గా సింగరేణికి సంబంధించి ఆ మైన్ డెవలపర్ విషయం మీద దాని మీద కూడా వాళ్ళు విచారణ చేపట్టి, అంతేకాకుండా సిఎస్ఆర్లో భాగంగా మిస్ వరల్డ్కా లేకపోతే మొన్న మెస్సీ రేవంత్ రెడ్డి గారు చేసుకున్న ప్రచారానికి సింగరేణి డబ్బును ఎట్లా అయితే ఖర్చు పెట్టిర్రో దాని మీద ఇదంతా విచారణ మొదలైతే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇవాళ ఎలక్టోరల్ బాండ్స్ అనేది తీసుకొని వచ్చారు. కనీసం కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండి సంజయ్ గారికి ఎలక్టోరల్ బాండ్స్ మీద అవగాహన ఉందా? ఎలక్టోరల్ బాండ్స్ ప్రవేశపెట్టిందే అరుణ్ జైట్లీ గారు, మీ కేంద్ర ప్రభుత్వం. 4 అమెండ్మెంట్స్, ఇండియన్ కంపెనీస్ యాక్ట్, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇలా ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఈ 4గిట్లో మీరు అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి మీరు ఈ ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకొని వచ్చారు. మరి నిజంగానే ఇవాళ దేశంలో అన్నిటికంటే ఎక్కువ సుమారు 10,000 కోట్లు అనుకుంటా భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. మరి ఇలాగే భారతీయ జనతా పార్టీ కూడా బెదిరించి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నదా? లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నంబర్ 2 స్థానంలో ఉన్నారు, వాళ్ళు కూడా ఏమన్నా బెదిరించి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారా? మొత్తం దేశవ్యాప్తంగా పెట్టండి. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ని ఇన్స్ట్రుమెంట్గా ఇవాళ ఒకటి ఆలోచించండి, బెదిరించి తీసుకునేదే ఉంటే ఎవడన్నా బ్లాక్లో క్యాష్ తీసుకుంటారు, ఎలక్టోరల్ బాండ్స్గా లీగల్గా ఎందుకు తీసుకుంటారు? అండ్ ఇదంతా కూడా సమాచారం ఎట్లొస్తున్నది? ఈ న్యూస్ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు సేమ్ ఏ విధంగా అయితే సొంత మంత్రుల మీద లీకులేసి దాడులు చేపించిర్రో మళ్ళా అదే తరహాలో ఇవాళ ఈ లీకులు ఇస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన కొందరు మరి వాళ్ళ పేడ్ మీడియా వాళ్ళు ట్వీట్లు వేయడాలు, ఛానళ్లలో ప్రకటించడు, కనీసం ఇంకిత జ్ఞానం ఏమన్నదన్నా ఎలక్టరల్ బాండ్ ఇస్ అ లీగల్ బాండ్. ఈ సమాచారం ఎవరిస్తున్నారు మీకు? ఈ లీకుల ద్వారా మీరు ఏదైతే చేస్తున్నారో దీంతో స్పష్టంగా అర్థమవుతున్నది అక్కడ లోపట ఏమీ అయితలేదు, వాళ్ళు ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇలా బయట ఒక స్టోరీ నడిపించుకుందాం, అల్టిమేట్గా బయటికి వచ్చినాక కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్తారు. మొన్న హరీష్ రావు గారు కూడా చెప్పారు లోపట ఏం లేదు,
పూర్తిగా మొన్న నాయిని కుంభకోణం, బొగ్గు కుంభకోణం, సింగరేణి బొగ్గు కుంభకోణం, దీంట్లో ఉప ముఖ్యమంత్రి గారు రెడ్ హ్యాండెడ్గా బయటపడ్డారు. అందుకే ఐఎన్పిఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్క మాట మాట్లాడతలేడు. ఆయన చుప్చాప్ వాళ్ళ కొడుకుని హర్షాన్ని తీసుకుపోయి అక్కడ దావోస్లో కంపెనీల దగ్గర కాంట్రాక్ట్ల పంపకాలు అక్కడ జరుగుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి గారేమో నేరుగా వాళ్ళ బావమరిది సృజన్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చింది కాబట్టి వాటి సమాధానం చెప్పకుండా దాన్ని ఎట్లా డైవర్ట్ చేద్దామనే భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక రెగ్యులర్ సీరియల్ను ఒకటి నడిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మున్సిపాలిటీస్లో ఇవాళ మొన్న సర్పంచ్ దాంట్లో 4031 సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రేపు మళ్ళా మున్సిపాలిటీల్లో కూడా బ్రహ్మాండంగా గెలిచే అవకాశం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ నాయకులను అందరినీ బిజీ పెడదాము, వాళ్ళని అందరినీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ చుట్టూ ఈ సిట్టు చుట్టూ తిప్పే ప్రయత్నం చేద్దామనే భాగంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ నోటీసులు. అంతే ప్రధానంగా చెప్పుకోవచ్చు, ఆ ప్రభుత్వం గత 2 సంవత్సరాల ఎలాంటి స్కీములు అమలు చేయలేదు, కానీ స్కాముల పేరు మీద పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయని చెప్పేసి పదే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. విత్ ఆధారాలతో చూపించినప్పటికీ ఎందుకు వాటిపైన సిట్ వేయడానికి ఈ ప్రభుత్వం కావచ్చు ఉన్నతాధికారులు మొగ్గు చూపడం లేదు. మంత్రుల విషయంలో కూడా గన్నులు పట్టుకొని బెదిరించారని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. ఇటు ఈడీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని దర్యాప్తు సంస్థలు కొంతమంది మంత్రులకు సంబంధించిన వాటిపైన ఎంక్వైరీ చేశారు. ఏదైతే కొంత విచారణ కూడా ప్రారంభించామని చెప్పారు. ఎందుకు ఈ తరహా వారిపైన చేయట్లేదు అనుకోవచ్చు, ఎందుకు ఈ తరహా నడుస్తుంది అనుకోవచ్చు. మంత్రి నంబర్ 1 వరంగల్లో ఇసుక మాఫియాలో లారీలు పోలీసులు పట్టుకుంటే వాటిని పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఆ లారీలను విడిపించేసుకుంటారు. ఆ మంత్రి గారి మీద, సీతక్క గారి మీద ఒక్క విచారణ కూడా ఉండదు. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి కస్టమ్ వాచ్ని ఇక్కడికి వారు స్మగిల్ చేస్తారు. ఈడీలు చాలా నోట్ల కట్టలు ఉన్నాయనేసి మనీ కౌంటింగ్ మెషిన్స్ని తీసుకొని వస్తారు. ఇన్ని పైసలు వచ్చినాయి, అన్ని పైసలు వచ్చినాయి, దాని మీద కనీసం ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఉండదు. ఆ తర్వాత గచ్చిబౌలిలో భూ కబ్జాలో వారి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి గారి అబ్బాయి పేరు కూడా అందులో ఎఫ్ఐఆర్లో ఉంటుంది. పాపము బెస్ట్ ఆఫీసర్ అయిన అవార్డు తీసుకున్న హబీబుల్లా ఖాన్ గారిని ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ పొంగులేటి గారి అబ్బాయి మీద ఎలాంటి విచారణ ఉండదు. నంబర్ 2. నంబర్ 3, నాకు తెలిసి దేశంలో ఇటువంటిది కాలేదనుకుంటా. ఒక మంత్రి ఇంటికి వాళ్ళ ప్రభుత్వంలోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు నేరుగా మంత్రి గారి ఇంటికి నివాసానికి వెళ్తారు. మంత్రి గారు ఓఎస్డీని అధికార వాహనంలో తప్పించేసి మరీ పరారు చేసి మరీ మంత్రి గారి కుమార్తె అక్కడ నిలబడి నేరుగా ముఖ్యమంత్రి గారే వారి అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో తుపాకీ పంపించారు. 300 కోట్లను అడుగుతారు. కనీసం ఇవాళ వరకు ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాదు, విచారణ కాదు. నంబర్ 3. నంబర్ 4, జూపల్లి కృష్ణారావు గారు హోలోగ్రామ్స్ నేను చెప్పిందే చేయాలి, దాన్ని క్యాబినెట్కి పంపొద్దు, నేను లిక్కర్ దందాలో నేను పైసలు చేసుకోవాలి, నువ్వు అట్లెట్లా క్యాబినెట్కి పంపిస్తావు ఒత్తిడి పెడితే ఒక సీనియర్ ఐఏఎస్ ముర్తజా అలీ రిజ్వీ గారు వాలంటరీ రిటైర్మెంట్ అంటే వారి పీరియడ్ కాకముందే రాజీనామా చేసి పాపం ఐఏఎస్ పదవికి వదిలి వెళ్ళిపోతారు. దీని మీద కూడా విచారణ జరగదు. ఈ 4 మంత్రులు ఇక లేటెస్ట్గా అయితే మనం చూసినాం, ఇటు కోమటిరెడ్డి గారు, ఇటు బట్టి విక్రమార్క గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి దీని వెనుక 2 న్యూస్ ఛానల్స్ యాజమాన్యం కూడా కొట్లాడుకొని సిట్టేమో సుధీర్ అనే ఒక తెలంగాణ జర్నలిస్ట్ని గల్లబట్టుకొని లాగి మరీ తీసుకొని వెళ్తారు. దొంతు రమేష్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ని వారి కుటుంబ సభ్యులతో పోతే ఇదే సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈయన పారిపోతున్నాడు అని ఒక జర్నలిస్టు గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ అంటారు. ఎమర్జెన్సీ అయితే మేము బరాబర్ మీ ఛానల్ లోపలికి వస్తామని బెదిరిస్తారు. అలాంటిది ఇవాళ ఒక ఛానల్ ముందుండి ఉప ముఖ్యమంత్రి గారు నేరుగా వారి బొగ్గు కుంభకోణంలో వారు చేసినారు, వాళ్ళ పాత్ర ఉంది అని అంటే ఇవాళ వరకు కూడా విచారణ ఉండదు. ఈ 5 ఇన్స్టెన్సెస్ సరిపోవా? ఇంకొకటి 6వది నేరుగా ముఖ్యమంత్రి గారి బావమరిది అమృత్ టెండర్స్, కేటీఆర్ గారితో పాటు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు నేరుగా నిలబడి దాని మీద చెప్తారు 1300 కోట్ల కాంట్రాక్టు అమృత్ టెండర్స్కి వచ్చినాయని. మరి దాని మీద విచారణ ఎందుకు ఉండదు? HILTP మీద ఎందుకు విచారణ ఉండదు? ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళు కూడా రేస్ చేసిరు కదా, మరి ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఒకసారి అంటే తప్పిదం, రెండోసారి అంటే పట్టించుకోకపోవడం, కానీ 3వసారి 4వసారి 5వసారి 6 మంత్రుల మీద ఇంత సీరియస్ ఆరోపణలు వస్తే ఇన్ని నేరాలు జరుగుతుంటే విచారణ చేయకుండా దీన్ని ఎవరన్నా ప్రశ్నించగానే హరీష్ రావు గారు ఎత్తగానే నోటీస్, కేటీఆర్ గారు ఎత్తగానే నోటీస్. సో ఇలా కేవలం డైవర్ట్ చేయడానికి, ఇక వీళ్ళని బచావ్ చేయడానికి ఇక వీళ్ళ వకీల్ చాలా సీనియర్ అడ్వకేట్ బండి సంజయ్ గారు ఉరికొస్తారు. అయ్యో లేట్ అయిపోయింది కదా, నేను సుప్రీంకోర్టు నుంచి రన్నింగ్ వచ్చేయాలి, వీళ్ళని కాపాడాలి, కాంగ్రెస్ వాళ్ళని కాపాడాలని. కాంగ్రెస్ వాళ్ళ కంటే స్పీడ్ రేవంత్ గారు మీరు దావోస్లు ఉన్నారా, బిజీగా ఉన్నారా, డోంట్ వరీ నేను చూసుకుంటా కదా అని బండి సంజయ్ గారు డ్యూటీకి ఎక్కిరీడా. నిజంగా ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే
ఇన్ని నేరాల మీద మీ ప్రధాని గారు వస్తారు, ఆర్ఆర్ ట్యాక్స్ అని అంటారు, ఈటల రాజేందర్ గారు అంటారు, ఒక మంత్రి గారు సతీమణి ఏకంగా ఒక షాప్ పెట్టేసుకున్నారు, కమిషన్లు మొత్తం తీసుకుంటున్నారని. ఎందుకు విచారణ చేపడతలేరు? బండి సంజయ్ గారు వకాల్తా పుచ్చుకున్నట్టే మొత్తం బీజేపీ అంతా కూడా వాళ్ళని కాపాడడానికి వకాల్తా పుచ్చుకుందా? ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా కూడా ఇవాళ ఆపే ప్రయత్నం ఎంత హరీష్ రావు గారిని ఆపాలని ప్రయత్నం చేసినా, కేటీఆర్ గారిని ఆపాలని ప్రయత్నం చేసినా కూడా ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. పంపకాల పంచాయతీ తెలంగాణలో కానీ దావోస్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తం వాటాల లొల్లే ఉన్నది, కాంట్రాక్టులు కమిషన్లు కొట్టాలనే ఉన్నది. కాబట్టి దాన్ని ప్రశ్నించే వాళ్ళని ఇలా బిజీ పెడదామని అనుకుంటున్నారు. కానీ ఇది ఒకరోజు చేస్తారు, 2 రోజు చేస్తారు, 3వ రోజు చేస్తారు. కానీ మీరు ఏసీబీని పంపించిర్రు, మా మీదికి ఈడీని పంపించిర్రు, సిబిఐని పంపించిర్రు. రేపు కుట్రపూరితంగా పాపం పెద్ద ఆయన కేసీఆర్ గారిని కూడా మీరు ఇట్లనే ఫస్ట్ పవర్ కమిషన్ వేసిర్రు. ఏమైంది? ఒక బీజేపీ సైద్ధాంతిక ఆలోచన ఉన్న మాజీ న్యాయమూర్తిని మీరు పెడితే ఆయన మీడియా ముందు వచ్చి రాజకీయంగా మాట్లాడితే సుప్రీంకోర్టే ఆయనని తొలగించేసింది. ఆ తర్వాత పెద్ద ఆయనని మీరు కాళేశ్వరం అని పెట్టిర్రు, అది ఒక కమిషన్ అని పెట్టిర్రు, సిబిఐ అని పెట్టిర్రు. పైశాచిక ఆనందం. రేపు ఇందులో కూడా లాగాననే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ సమాజం చూస్తున్నది, తెలంగాణ కోరుకున్నది ప్రభుత్వం నుంచి ఒక పాలన. ఆ పాలన మీతో చేతగాక ఎంతసేపు మీరు ఇలాంటి విచారణలు చేపడుతుంటే ఖచ్చితంగా రేపు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు అనేది ట్రైలర్ మాత్రమే. రేపు మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్స్ కానివ్వండి, ఇది బిల్డప్ అవుతూ అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా కూడా ఖతమైపోతున్న పరిస్థితి అవుతుంది. వాళ్ళ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా సిట్ విచారణ ఇది ఒక న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుట్రపూరితంగా వివరిస్తుంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంతమందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టినా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ సీట్లు గెలుస్తుంది, కాంగ్రెస్కు దిమ్మ తిరిగే సమాధానం ఇస్తుందని చెప్పేసి కూడా క్రిషాంక్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధూరా. All right, Livil Reddy, thank you for the live updates.